రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। మిత్రులారా, స్థానిక సంస్థల్లో ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి, అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది లేదు। అయితే ఇటీవల ఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్ని బీజేపీ స్వీప్ చేసింది। ముందు అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, మూడిటిని పార్టీ వరుసగా స్వీప్ చేసింది। మూడు స్థాయిల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది। అధికార పార్టీ గెలవడం అనేది పెద్ద విషయం కాదు అని కూడా చాలామంది వ్యాఖ్యానించారు। గుజరాత్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి। గుజరాత్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మరొక్కసారి స్వీప్ చేసింది। అయితే గుజరాత్లో వచ్చినటువంటి ఫలితాలు నిజంగా కూడాను పరిగణనలోకి తీసుకోవలసింది। ఎందుకంటే 1995 నుంచి అక్కడ బీజేపీ గెలుస్తూనే వచ్చింది। ఇప్పటికీ 7 సార్లు వరుసను పెట్టి ఏకబిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది। మధ్యలో ఒక 1 ఇయర్ శంకర్ సింగ్ వాఘేలా తిరుగుబాటు చేసి సొంత పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 1.5 ఇయర్ పీరియడ్ని వదిలేస్తే బీజేపీ 1995 నుంచి 30 ఏళ్లుగా వరుసగా గెలుస్తూ వచ్చింది। ఇన్ని సంవత్సరాలు గెలిచిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అదే ప్రభంజనాన్ని కనిపింపజేయటము, అదే ప్రదర్శనను చూపించటము, ఇది ముఖ్యమైనటువంటి విషయం। గుజరాత్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 1912 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి। వీటిలో భారతీయ జనతా పార్టీ 1402 స్థానాల్ని గెలుచుకుంది। ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ 260 సీట్లు మాత్రమే గెలుచుకుంది। మిగతా వాళ్ళు ఇతరులు 236 సీట్లు గెలుచుకున్నారు। ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు, ఒక్క స్థానం కూడా గెలవలేదు। 2-3 సంవత్సరాల క్రితం 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లను సంపాదించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ। చాలా బలీయమైనటువంటి శక్తిగా కనిపించింది। ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో, అట్టడుగు స్థాయిలో, గ్రామ పట్టణ వార్డు స్థాయిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పడానికి ఈ ఎన్నికలు ఒక కొలమానం। మున్సిపల్ కార్పొరేషన్స్ 64 ఉంటే 68 ఉంటే అందులో 64 బీజేపీ గెలుచుకుంది। అదేవిధంగా కాంగ్రెస్ ఒక స్థానమే గెలుచుకుంది, 2-3 స్థానాలు వేరే పార్టీలు గెలుచుకున్నాయి। తమాషాగా సమాజ్వాదీ పార్టీ పోర్బందర్ జిల్లాలో 2 చోట్ల విజయం సాధించింది। అదేవిధంగా తాలూకా పంచాయతీలు 78 ఉంటే 78లో బీజేపీ 55 గెలిచింది, కాంగ్రెస్ 17 గెలిచింది, ఇతరులు 2 గెలిచారు। తమాషా ఏంటంటే గెలిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ కావచ్చును, ఇండిపెండెంట్లు కావచ్చును, రెబెల్స్ కావచ్చును, కౌంటింగ్ సెంటర్లలోనే బీజేపీలో చేరిపోయారు। చాలా చోట్ల ఇతరులు ఏదైతే కనిపిస్తుందో 236 స్థానాలు, వీళ్ళలో చాలామంది బీజేపీ రెబెల్ క్యాండిడేట్స్ ఉన్నారు। వీళ్ళు గెలవగానే బీజేపీలో చేరిపోవడం జరిగింది। ఈ రకంగా మొత్తం స్టేట్లో 30 సంవత్సరాల ఏకఛత్రాధిపత్య పాలన తరువాత కూడా ఈ రకమైనటువంటి స్వీప్ని పార్టీ కనబరచడం అనేది గణనలోకి తీసుకోవాల్సినటువంటి విషయము। ఒక 167 స్థానాల్లో పోటీ లేకుండా అభ్యర్థులు గెలిచారు, అనపోజ్డ్। అందులో 167లో 162 బీజేపీ గెలుచుకుంది, మిగిలిన స్థానాలు 1 కాంగ్రెస్ గెలుచుకుంది। వల్సాడ్, పార్థి, ధరంపూడ్ వంటి మున్సిపాలిటీల్లో బీజేపీ గెలిచింది, కానీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థి రెబెల్స్, బీజేపీ రెబెల్స్, కాంగ్రెస్ కాదు। ఇది గమనించాల్సినటువంటి విషయము। ఈ రకంగా ధర్మపూర్లో కూడా చాలా గట్టి పోటీ జరిగింది। వల్సాడ్లో 37 స్థానాల్లో 34 బీజేపీ గెలిచింది, కాంగ్రెస్కు 1 సీట్ వచ్చింది। మిగతా ఇతరులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడాను బీజేపీ రెబెల్స్। జూనాగఢ్లో కూడాను 60 సీట్లలో బీజేపీ 40 గెలుచుకుంది, కాంగ్రెస్ 11 గెలుచుకుంది, మిగిలిన ఒక ఇండిపెండెంట్ విజయం సాధించారు। ఈ రకమైనటువంటి ఫలితము ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడా లేదు, ఇది గమనించాల్సినటువంటి విషయము। 2022లో మోస్ట్ పవర్ఫుల్గా కనిపించి బీజేపీని ఓడిస్తుందేమోనన్నటువంటి భ్రమ కల్పించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఎక్కడ విజయం సాధించలేదు। ఢిల్లీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇక్కడ లైట్ వెలగడం మానేసింది గుజరాత్లో।
ఎవరు పని చేయలేదు, ప్రచారం చేయలేదు, కోఆర్డినేట్ చేయలేదు, కార్యకర్తల్లో ఉత్సాహం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఉంది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. 2-3 చోట్ల పోర్బందర్ జిల్లాలో మాత్రం సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఉదాహరణకి రాణావావ్, కుటియానా వంటి మున్సిపాలిటీల్ని సమాజ్వాదీ పార్టీ చేజిక్కించుకుంది. సమాజ్వాదీ పార్టీ గెలిచినటువంటి ప్రదేశాలన్నీ కూడాను ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలు. కాబట్టి రానున్న రోజుల్లో ముస్లిం ఓట్లు ఎటు వెళ్తాయి? సమాజ్వాదీ పార్టీకి వెళ్తాయా, కాంగ్రెస్కి వెళ్తాయా, ఆపేదన్నా పుంజుకుంటుందా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి మాత్రం స్పష్టము, 7 సార్లు అసెంబ్లీలో ఏకఛత్రాధిపత్యంగా గెలిచిన తరువాత కూడాను భారతీయ జనతా పార్టీ ఓటర్లను స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంది. ఇది మౌలికంగా గమనించాల్సిన విషయం. గుజరాత్లో ఆల్మోస్ట్ ఎంపీ సీట్లు కూడాను క్లీన్ స్వీప్ చేసింది. ఒక సీటు మినహాయించి మిగతా అన్ని కూడాను బీజేపీ గెలుచుకుంది. 2014, 2019, 2024 3 చోట్ల కూడాను ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్, ఒక సీటు మినహాయిస్తే 3 ఎన్నికల్లోనూ. కాబట్టి ఓవరాల్గా పార్టీ యొక్క వ్యవస్థాగత పటిష్టత, ఓటర్లను చేరుకునేటటువంటి సామర్థ్యము, ఓటర్లను ప్రభావితం చేసి ఓటు వేయించగలిగేటటువంటి పటిమ, సంస్థాగతంగా ప్రభుత్వం చేసినటువంటి పనులు, స్థానిక సంస్థల్లో వేరే పార్టీలు అసలు ఆర్గనైజేషనల్గా లేకపోవడము, ఇవన్నీ కూడాను బీజేపీకి కలిసి వచ్చినాయి. ఈ ట్రెండ్ గనక కొనసాగినట్లయితే, ఈ వ్యవస్థాగతమైన, సంస్థాగతమైన, పార్టీపరమైనటువంటి పటిష్టత ఇలాగే కొనసాగినట్లయితే 2026 ఎన్నికల్లో కూడాను పార్టీ ఘన విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.